నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా షాకింగ్ టాపిక్ డిస్కస్ చేయాలి. రష్యా, ఇండియా, చైనా ఒకటైతే నాటో అండ్ జర్మనీ ప్రైమ్ మినిస్టర్ కూడా భయపడుతున్నారు. రీజన్ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ ప్లస్ ఎకానమీ, పాపులేషన్ మిక్స్ అయితే వరల్డ్ టోటల్గా మర్చిపోతుంది. రష్యా దగ్గర ఆల్రెడీ వరల్డ్ లార్జెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రష్యా లీడర్స్ చెప్తున్నారు, ఇఫ్ నాటో పుష్ టు ఫేర్ రిమెంబర్ ఆర్ న్యూక్లియర్ రెడీ. జర్మనీ ప్రైమ్ మినిస్టర్ భయపడేది మీడియాలో చెప్తున్నాడు. ఇఫ్ రష్యా యూజ్ న్యూక్లియర్ విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ చైనా, యూరోప్ ఫ్యూచర్లో డేంజర్. సో నాటోకి మెయిన్ భయం ఏంటంటే రష్యన్ న్యూక్లియర్ చూసి. ఇండియా దగ్గర గ్రోతింగ్ మిలిటరీ పవర్ ప్లస్ స్పేస్ టెక్నాలజీ, ఫాస్ట్ గ్రోతింగ్ ఎకనామీ ఉంది. నాటో ఆఫీసర్ చెప్తున్నాడు, ఇండియా జాయినింగ్ హ్యాండ్స్ విత్ రష్యా అండ్ చైనా మెన్స్ నాటో స్ట్రాంగ్లీ కొలిప్స్. ఇండియా ఒక న్యాచురల్ బలంగా ఉంది, కానీ ఇండియా రష్యా అండ్ చైనాతో కలిస్తే వెస్టర్న్ బ్లాక్ టోటల్గా వీక్ అవుతుంది. చైనా దగ్గర వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ. చైనా ఆర్మీకి హబ్, మ్యాన్ పవర్ ఉంది. యూరోప్ అనలిస్ట్ చెప్తున్నాడు, చైనా సపోర్ట్ రష్యా న్యూక్లియర్ థ్రెట్స్ దట్స్ నైట్ డ్రీమ్స్ ఫర్ నాటో. సో నాటోకి భయం ఏంటి అంటే రష్యాకి న్యూక్లియర్, చైనాకి మనీ, ఇండియాకి మ్యాన్ పవర్ కలిస్తే ఎఫెక్ట్. రీసెంట్గా జర్మనీ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్లీ చెప్పాడు, రష్యా న్యూక్లియర్ క్యాపబిలిటీ ప్లస్ ఇండియా చైనా సైలెన్స్ నాటోకి డేంజర్. ఇలాంటి సైలెన్స్ వల్ల క్లియర్గా అర్థం అవుతుంది నాటోలో లీడర్స్కి నైట్ నిద్ర ఉండదు. నాటో జనరల్ చెప్తున్నాడు, వీ కెన్ ఫైట్ వన్ బట్ థర్డ్ జెంట్ టుగెదర్ ఇంపాసిబుల్. ఆర్ఐసి సపోర్ట్ చెప్తున్నాడు, ఇఫ్ యూనిట్ నో వెస్టర్న్ కంట్రీస్ కెన్ స్టాప్ యూజ్. ఒకవేళ ఆర్ఐసి కలిసి ఒక కంబోజనైజేషన్ మిలిటరీ ఎక్స్పెన్స్ చేస్తే రష్యా న్యూక్లియర్ థ్రెట్, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ కట్, ఇండియా టెక్నాలజీ అండ్ మ్యాన్ పవర్, వరల్డ్ థ్రెట్ బ్యాలెన్స్, నాటో ఆర్మీ సప్లై, ఆయిల్ గ్యాస్ మార్కెట్ అన్నీ కొలిప్స్ అవుతాయి. అనలిస్ట్ చెప్తున్నాడు, ఆర్ఐసి డోంట్స్ ఈవెన్ నీడ్ వార్, జస్ట్ యూనిట్ ఇట్ సెల్ఫ్ యూజ్ వెపన్. ఫ్రెండ్స్, బాటమ్ లైన్ ఏంటి అంటే రష్యా, ఇండియా, చైనా యూనిట్ అంటే నాటోకి నైట్ నిద్ర ఉండదు. జర్మనీ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ భయపడ్డాడు, నాటో కంట్రీస్ కూడా అర్థం చేసుకున్నాయి. ఆర్ఐసి వన్ అయితే వెస్ట్ డొమైన్స్ ఓవర్. మీరు చెప్పండి, ఆర్ఐసి యూనిట్ కావాలా అని మీరు సపోర్ట్ చేస్తారా లేదా నాటో బ్యాలెన్స్? అమెరికా లీడర్స్ చెప్తున్నారు, ఇఫ్ బ్రిక్స్ క్రియేట్స్ న్యూ కరెన్సీ అవర్ డాలర్ డొమైన్స్ డేంజర్లో పడుతుంది. బ్రిక్స్లో ఇండియా, చైనా, రష్యా వాళ్ళ ఎకానమీ, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ. ట్రేడ్లో బ్రిక్స్ షేర్స్ ఆల్రెడీ G7ని క్రాస్ చేసింది. నాటోలో మిలిటరీ స్ట్రెంగ్త్ ఉంది కానీ ఎకానమీ స్లోగా వీక్ అవుతుంది. సో నాటో లీడర్స్ ఫీల్ అవుతున్నారు, మిలిటరీ అలయన్స్ సరిపోదు, ఎకానమీలో కూడా ఫైట్ చేయాలి. ఫ్రెండ్స్, బ్రిక్స్ కంట్రీస్ ఎంత పవర్ఫుల్గా పెరిగిపోతున్నాయో చూడండి. ఇండియా ఫాస్టింగ్ గ్రోతింగ్ ఎకానమీ, చైనా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, రష్యా ఇంజనీర్స్ సూపర్ పవర్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అగ్రికల్చర్ అండ్ మినరల్. ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాటోకి బాంబ్స్ ఉన్నాయి కానీ బ్రిక్స్ మార్కెట్ ఉంది. ఇది నాటోకి మెయిన్ భయం. కంపారిజేషన్లో నాటో మిలిటరీ అలయన్స్, బ్రిక్స్ ఎకానమీ అలయన్స్. ఉక్రెయిన్ వార్లో నాటోకి లైసెన్స్ వచ్చింది. బ్రిక్స్ కంట్రీస్కి రష్యా మీద శాంక్షన్స్కి ఫుల్గా సపోర్ట్ ఇవ్వలేదు. చైనా, ఇండియా ఆల్టర్నేటివ్ ట్రేడ్ చేశాయి. సో నాటోకి తెలిసింది బ్రిక్స్ ఉంటే డేంజరస్గా మారుతుంది. యుఎస్ఏ అఫిషియల్, చైనా అండ్ ఇండియా డీల్ ఆయిల్ వితౌట్ డాలర్ దట్స్ థర్డ్ టు యుఎస్ఏ. యూరోప్ లీడర్స్, రష్యా ఐసోలేట్ కాదు, బ్రిక్స్ వల్ల ప్రొటెక్షన్లో ఉంది. నాటో జనరల్ ఎకానమీలో బ్రిక్స్ లీడ్స్ చేస్తే మిలిటరీలో పవర్లో కూడా ఛాలెంజ్ చేస్తారు. ఇలాంటి కన్వర్జేషన్ మీడియాలో విజిబుల్స్గా ఉన్నాయి. సో నాటోకి క్లియర్గా భయం ఏంటి అంటే వరల్డ్ మ్యూటల్ పవర్గా మర్చిపోతుందేమో అని. ఒకవేళ ఫ్యూచర్లో బ్రిక్స్ కరెన్సీ సక్సెస్ఫుల్ అయితే డాలర్ డొమైన్స్ తగ్గుతుంది. నాటోకి ఫండింగ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. డెవలపింగ్ కన్వర్జేషన్ బ్రిక్స్ సైడ్స్ స్టిల్ అవుతారు. బ్రిక్స్ సపోర్ట్ చేస్తున్నారు, వీ డోంట్ నీడ్ వెస్టర్న్ బాట్స్ ఎనీమోర్. నాటోకి రిప్లై, వీ విల్ నెవర్ అలౌస్ బ్రిక్స్ టు రిప్లేస్ యూజ్. ఫ్రెండ్స్, బాటమ్ లైన్ ఏంటి అంటే నాటోకి భయం ఉంది బ్రిక్స్ మీద. బికాజ్ వార్తో వరల్డ్ని కంట్రోల్ చేయడం పాసిబుల్ కాదు, కానీ ఎకానమీ, ట్రేడ్, రిసోర్సెస్తో బ్రిక్స్ గ్లోబల్ ఫ్యూచర్ షేప్ చేంజ్ చేస్తుంది. మీరు చెప్పండి, నెక్స్ట్ 20 yearsలో నాటో సర్వీస్ చేస్తుందా లేదా బ్రిక్స్ న్యూ వరల్డ్ని ఆర్డర్ క్రియేట్ చేస్తుందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.